ఎలాగైనా సినిమా చూడాలనిపించాలే కాని రివ్యూ కూడా ఊపే ఉండాలి కదా. ఓరే బాబు, రేపు వర్షమొస్తుందో లేదో తెలియదు కాని థియేటర్లలో గాలి వాలినట్టు మోగుతున్న సినిమా ఒకటుంది. పేరు కూలీ. రజనీకాంత్ గారు, లోకేష్ కనగరాజ్ గారు కలిస్తే చాలు రెచ్చిపోయిన పులులా థియేటర్లలో మోత మోగిపోతుంది. కానీ ఈ రియాక్షన్ అసలు స్క్రీన్ మీద ఏం చూపించిందో చూస్తే మాటల్లో చెప్పలేని మ్యాజిక్ ఉందా, లేక యూత్ పేట కబుర్లులాగా ఓ హైప్ మాత్రమేనా? ఈ రోజు మన రాయలసీమ స్టైల్లో ఎర్రగడ్డి కూర్చుని చింత చిగురు చారు తాగుతూ ఓ ఊపు ఊపుదాం ఈ కూలీ రివ్యూని. కథ మాట వింటే అర్థమవుతుంది, ఇది కూలీ కథే కాని కూల్చేసే కథ కాదు. రాజశేఖర్ సత్యరాజ్ గారు ఓ కొత్త విధానంలో మొబైల్ క్రిమేషన్ వాహనం తయారు చేస్తాడు మంచి ఉద్దేశంతో. కానీ అదే వాహనాన్ని సైమన్ అక్కినేని నాగార్జున అనే స్మగ్లింగ్ దొంగ వాడేసి రాజశేఖర్ ను ఊహించని రీతిలో మట్టుబెడతాడు. రాజశేఖర్ పిల్లలు మిగిలిపోతారు పెళ్లి ముఠాల. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన దేవా రజనీకాంత్. రాజశేఖర్ కు దగ్గరి మిత్రుడు, కాని ప్రశ్నలు మాత్రం శకటాల బరువు. సైమన్ అసలైన వ్యాపారం ఏంటి? అతనికి దేవాతో ఏమన్నా పాతబంధం ఉందా? అసలే దేవా ఎవరు బాబోయ్? ఇవి తెలుసుకోమంటే ఇంట్లో కూర్చొని కిరాణా కాయించుకోవద్దు, థియేటర్లో కూలీ చూడు. బాగున్న విషయాలు ఓహో ఊపు వచ్చేస్తుంది. 1. లోకేష్ గారు ఎప్పటిలాగే స్టార్లతో పూలగుచ్చం తయారు చేశారు. నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ ముక్కులో ముద్దలా ఉన్నారు. 2. సౌబిన్ షాహిర్, ఈ మనిషి పెర్ఫార్మెన్స్ చూస్తే ఫహద్ ఫాజిల్ ఎవడు అన్నట్టు ఉంది. యాక్షన్, ఎమోషన్, ఎక్స్ప్రెషన్ అన్నీ సీమ ఫ్రై లాగా దంచేశాడు. 3. నాగార్జున, లవర్ బాయ్ గుండెలో వాడిపోయిన బొమ్మని రెచ్చిపోయే విలంగా మార్చారు. ఆయన పాత్రలో మాస్ మిరపకాయల మసాలా ఉంది, కానీ పూర్తిగా కమ్మలేదంట. 4. రజనీకాంత్ గారు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేటప్పుడు థియేటర్లో ఫ్యాన్స్ అరుపులు విన్నారా? ఎద బద్దలవుతుంది. 5. మెన్షన్ ఫైట్స్, రజనీ నాట్ ఫేస్ ఆఫ్. ఇదే మాస్ సినిమా అంటే. కానీ బాగోలేని విషయాలు, ఊహించని మజ్జిగ పగిలినట్టు. 1. కథ బలహీనంగా ఉంది. స్టార్లు ఉన్నారంటే చాలు అనుకోవడం తప్పు బాబోయ్. బిర్యానీ పేరు పెట్టేసి కక్కర దోశ పెట్టినట్టు. 2. శృతి హాసన్ పాత్ర అనగా ఏంటి అమ్మ, ఏడుపు మినహా ఇంకేం లేదు. డబ్బింగ్ కూడా సెరీ రికార్డ్ చేసినట్టు ఉంది. 3. ఉపేంద్ర పెళ్లికి వచ్చి ప్రసాదం తినకుండా వెళ్ళినట్టు ఉంది. పాత్రకు పరిమితి లేదు, డైలాగులకి బలహీనత. 4. క్లైమాక్స్ ఊహించదగినంత మత్తుగా లేదు. రజనీ, ఆమీర్ ఖాన్ కలిసినప్పటికీ మనసుని దుంచలేరు. చిన్న వాన పెద్ద పుంట. ఈ సినిమా అల్కుతో కనెక్ట్ ఉందా అన్న ఆశ వాడిన కాగితం మీద మళ్లీ రాసే ప్రయత్నం చేసినట్టు అయింది. టెక్నికల్ విషయాలు, కూరగాయల కూరలో ఉప్పు తక్కువగా వేసినట్టు. 1. లోకేష్ గారి స్క్రిప్ట్ లో ఒత్తు లేదు, డైరెక్షన్ కంటే ఫ్యాన్ సర్వీస్ ఎక్కువగా అనిపిస్తుంది. 2. అనిరుద్ మ్యూజిక్, పాటలకి పూసలు ఉన్నా బీజిఎంలో పుల్లతనం లేదు. థియేటర్లో గూస్ బంప్స్ దెబ్బకు మందమైంది. 3. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు చేశారు కానీ ప్రాణం పోయలేదు. హైదరాబాద్ బిర్యానీలో కారం మరిచినట్టు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, కానీ హైప్ మించిన హార్ట్ లేదు. చివరగా కూలీ సినిమా రజనీకాంత్ అభిమానులకి ఓ పండుగే. నాగార్జున విలన్గా, సౌబిన్ షాహిర్ అద్భుతంగా చేశారు, కానీ కథలో కొత్తదనం లేదు, ఎమోషన్లకు బలం లేదు, ఎగ్జిక్యూషన్ లో జోరు తగ్గింది. మన వర్డ్ అట్ ఫైనల్ టేక్, సినిమా రజనీ కోసం చూడొచ్చు, కథ కోసం కాదు. డప్పు, మాస్ ఫైట్స్ ఒకసారి చూడదగిన స్టైలిష్ డ్రామా, కానీ మెమొరబుల్ కాదు. ఇంకొకసారి థియేటర్ కి వెళ్లాలంటే కూలీ 2 కథ ఉన్నది అనాలి. ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు బాబోయ్. రివ్యూతో చల్లగా ఉందా? అయితే ఫ్రెండ్లకి షేర్ చేయి, లేదంటే మళ్ళీ కూలీ ట్రైలర్ చూస్తూ మసలిపో. If you are still here and like the video, please like and subscribe.